రేపేమవుతుందో చూసుకో అంటూ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు సీఎం చంద్రబాబు భవిష్యత్తు గురించి నొక్కి వ్యాఖ్యానించడం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దల అనుభవాలతో చెప్పే మాటలకు సహజంగా విలువ ఉంటుంది. కానీ చంద్రబాబు భవిష్యత్తు మహా అయితే ఏమవుతుంది? వైసీపీ గెలిస్తే చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోతుంది, అంతవరకే మన ఆలోచన ఉంటుంది. కానీ 82 ఏళ్ల భాస్కర్రావు చెబుతున్న దానిని బట్టి చూస్తుంటే చంద్రబాబు భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలు కఠినంగా ఉంటాయా అన్న ఆలోచన కలుగుతుంది. చంద్రబాబుకు ఉన్న స్టేల సంఖ్యను పరిగణంలోకి తీసుకుంటే ఆయన భవిష్యత్తు అంత సులభతరం కాదన్న అభిప్రాయం రావచ్చు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కున్న తీరు ఆయనకు ఆందోళన కలిగించే విషయమే. ఇదే విషయంపై నాదెండ్ల వ్యాఖ్యానించడం చూస్తే చంద్రబాబు కేసు నుండి తప్పించుకోలేదన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. జగజ్జంత్రీలు అనే పదాన్ని కూడా నాదెండ్ల భాస్కర్రావు వాడారు. తెర వెనుక ఎన్నో చెడు కార్యాలను నడిపించే వాళ్లకు, అత్యంత దురాశపరులకు గాని ఈ పదాన్ని వాడరు. రాజకీయాలనగానే పట్టువిడుపులు ప్రదర్శించడం నాయకులకు ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణం. ఏమీ లేని చోట 1,00,000 కోట్లంటూ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసేందుకు చేయడం, ఎన్నికలైపోయినప్పటికీ హద్దులు దాటి ప్రతిపక్షంపై తమ దాడులను కొనసాగించడం, ఇలా చాలా విషయాల్లో చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయనకు భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రమాదాన్ని కొని తెచ్చే అంశాల్లో ఒకటి. వయసు మీద పడడంతో బాబు ఎత్తులు జిత్తులు మనుపటి తరహాలు ప్రదర్శించే స్టేజి కూడా దాటిపోయింది.